డిగ్రీలు బీటెక్లు చేసి సైలెంట్గా ఉన్నారా? ఎక్కడ వెళ్ళాలో తెలియదా? మీకు ఏ జాబ్ వస్తుందో మీకు తెలియదండి. సో చాలా మందికి ఇంట్రెస్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేయాలనే ఉద్దేశం అన్నమాట. చాలా మంది ఏం చెప్తారు, జాబ్స్ లేవని చెప్పేస్తారు. చాలా జాబ్స్ ఉన్నాయి, కానీ మీకు సబ్జెక్ట్ వచ్చా? రియాలిటీ ఒక రియల్ టైంలో కూర్చోబెడితే మీరు జాబ్ చేయగలరా? ఆ పొజిషన్కి మీరు సూటబులా? ఎందుకంటే ఏమైతే మీ గ్రాడ్యుయేషన్లో, ఏదైతే మీ బీటెక్ సబ్జెక్ట్లో, ఎంటెక్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్లో ఏమైతే సబ్జెక్ట్ మీరు డీల్ చేశారో మైట్ బీ ఆర్ మైట్ నాట్ బీ, దట్ ఈస్ వాట్ టోటలీ అవుట్డేటెడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ రియల్ టైం సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా ఉండదు. వీఆర్ ద కార్పొరేట్ ట్రైనర్స్ టు హెల్ప్ యూ. మీకు రియల్ టైం సబ్జెక్ట్ అంటే ఏంది అనేది మనం నేర్పించబోతున్నాం అన్నమాట. అర్థమైందా? సో దీంట్లో ఏఐ ఇన్ ద సెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్కమింగ్ డేస్ అంతా ఏఐతోనే ఉంటుంది. ఎస్ గైస్, మీరు ఎక్కడైనా వెళ్ళండి, ప్రపంచమంతా ఇప్పుడు ఏఐలో మారిపోతుంది అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓల్డెన్ డేస్లో మీరు ఏదైనా సంథింగ్ టెక్స్ట్ రాయాలా అని అనుకున్నట్లయితే సో యూ హ్యాడ్ టు థింక్ అండ్ రైట్. కానీ ఇప్పట్లో మనకేముందండి, జస్ట్ ఒక ఏఐ టూల్, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆ ఏఐ టూల్ పేరు ఏంటంటే చాట్ జీపీటీ. ఆ చాట్ జీపీటీకి ఎప్పుడైతే మీరు చెప్తారో మీకు కావాల్సిన కంటెంట్ రాయండి అనేసి ఆటోమేటిక్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ రాసి ఇచ్చేస్తుంది అనమాట. ఇట్ విల్ రైట్ ఇట్ అవుట్ ఫర్ యూ. మీకోసం అది రాసి ఇస్తుంది. మీకు ఎలా కావాలంటే అలా బిహేవ్ చేస్తుంది అనమాట. సో అప్కమింగ్ డేస్ లో మీకు ఎలాంటి జాబ్స్ ఉండవు, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ నాట్ ద ఏఐ ప్రోగ్రామర్. సో మరి ఈ ఏఐ ఎలా తయారు చేస్తారో మీరు నేర్చుకోవాలా అని అనుకుంటున్నారా? అయితే హియర్ ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ అ న్యూ కోర్స్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఇట్స్ ఏ పైథాన్ ఫార్ డేటా సైన్స్. సో మరి ఈ పైథాన్ ఫార్ డేటా సైన్స్ అనేది తెలుగు లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. మీకు ముందు నుంచి ఎలాంటి కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. హియర్ ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. ఇంటర్వ్యూలో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని పోస్ట్ చేయబోతున్నారు, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ ఇన్ ద ఇంటర్వ్యూస్ అనేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. అర్థమైందండి? సో లైక్ దట్ ఇన్ ద సేమ్ వే మరి అలాంటి ఏఐలో వెళ్ళాలా అని అనుకున్నట్లయితే, లేదా అలాంటి ప్రోగ్రామింగ్ జాబ్ మీరు చేయాలా అని అనుకున్నట్లయితే, సో నవ్ ఏ డేస్ ట్రెండింగ్ కోర్స్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ పైథాన్. మీకు డౌట్ రావచ్చు, సార్ వేరే ప్రోగ్రామింగ్తో చేయలేమా? ఎస్, ఆఫ్ కోర్స్ చేయొచ్చు. పైథాన్ ఈస్ డిజైన్డ్ ఫార్ డేటా విజువలైజేషన్. అర్థమైందండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం తయారు చేసిన కాన్సెప్ట్ ఏంటంటే పైథాన్. మీరు వెబ్ డెవలప్మెంట్ చేయాలనుకున్నట్లయితే దట్ ఈస్ వాట్ ఇస్ అగైన్ పైథాన్. హోప్ యూ గాట్ దీస్ థింగ్స్. గూగుల్ తయారు చేసింది పైథాన్తో ఉంటాయి. మరి అలాంటి పైథాన్ ప్రోగ్రామింగ్ మీకు నేను ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వబోతున్నాను. నథింగ్ టు వర్రీ. వన్స్ మీరు ఏఐ దగ్గరికి వెళ్ళాలా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గరికి మీరు వెళ్ళాలా అని అనుకున్నట్లయితే ద రోడ్ మ్యాప్ ఫస్ట్ ఏంటంటే మీకు రావాల్సిన కాన్సెప్ట్ ఇట్స్ ఏ ఫంక్షనల్ పైథాన్ ప్రోగ్రామింగ్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇట్స్ ఏ కోర్ పైథాన్ ప్రోగ్రామింగ్ అంటారు. ఫస్ట్ ఇది వచ్చిందంటే నెక్స్ట్ స్టెప్ మీరు వెళ్ళొచ్చు. అర్థమైందా? సో నెక్స్ట్ స్టెప్ ఏముంది మన దగ్గర? సో దట్ ఈస్ నథింగ్ బట్ సే అడ్వాన్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పైథాన్ ప్రోగ్రామింగ్. అర్థమైందండి? ఈ కోర్ పైథాన్ ప్రోగ్రామింగ్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ మీకు వచ్చిందంటే నవ్ యూ క్యాన్ మూవ్ యాజ్ ఎ వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు, డేటా విజువలైజేషన్ సైడ్ వెళ్ళొచ్చు, డేటా సైన్స్ సైడ్ వెళ్ళొచ్చు, డెస్క్టాప్ అప్లికేషన్ సైడ్ వెళ్ళొచ్చు, ఎథికల్ హ్యాకింగ్ సైడ్ వెళ్ళొచ్చు, నెట్వర్కింగ్ సైడ్ వెళ్ళొచ్చు. మీ ఇష్టం అండి, మీరు ఎక్కడ కావాలంటే అలా వెళ్ళొచ్చు అనమాట. దట్ ఈస్ వాట్ టోటలీ అప్ టు యూ. మరి ఇక్కడ మనం ఆఫర్ చేసే కోర్స్ ఏంటంటే పైథాన్ ఫార్ డేటా సైన్స్. ఈ పైథాన్ ఫార్ డేటా సైన్స్ అనేది మనకు నంపై, మ్యాట్ప్లాట్లిబ్, పాండాస్ ఇలాంటి మనం కొన్ని మాడ్యూల్స్ ఇన్ డెప్త్గా యూజ్ చేయబోతున్నాము. ప్రతి ఒక్క పాయింట్ మీరు ఫ్యూచర్లో డేటా సైన్స్ సైడ్ వెళ్ళొచ్చు, డేటా అనాలిసిస్ సైడ్ వెళ్ళొచ్చు, డేటా అనాలిటిక్స్ సైడ్ వెళ్ళొచ్చు. మీ ఇష్టం అండి, ఏదైనా కావచ్చు. అది డేటా విజువలైజేషన్ సైడ్ వెళ్ళొచ్చు, ఆర్టిఫిషియల్ సైడ్ వెళ్ళొచ్చు, డీప్ లెర్నింగ్ సైడ్ వెళ్ళొచ్చు. టోటలీ అప్ టు యూ. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు డీల్ ద కాన్సెప్ట్ కాల్ ఇట్స్ ఏ పైథాన్ ఫార్ డేటా సైన్స్. దీంట్లో ఏమేమి వస్తుంది మనకు? మనకు నంపై, మ్యాట్ప్లాట్లిబ్, పాండాస్ అండ్ సో ఆన్ ఇలాంటి చాలా లైబ్రరీస్ మీకు మేము డిస్కస్ చేయబోతున్నాం అనమాట. దట్ ఈస్ వాట్ సే టోటలీ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఇప్పుడు ఏమైతే ఎలా అయితే నేను మీతో మాట్లాడుతున్నానో ఇన్ ద సేమ్ వే అదే విధంగా నేను అక్కడ క్లాసెస్ చెప్పబోతున్నాను. ముందు నుంచి మీకు ఏం రావాల్సిన అవసరం లేదు. ద కంప్లీట్ క్లాసెస్ విల్ బి టేకన్ లైవ్ తీసుకుంటామండి, ఆన్లైన్ తీసుకుంటాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఆన్లైనే నేర్చుకోవాలా, ఆఫ్లైన్ లేదా? ఎస్, ఆఫ్ కోర్స్ ఆన్లైనే నేర్చుకోవాలా. ఎందుకు అంటే రీజన్ చెప్పేస్తాను. ఓల్డెన్ డేస్ మీరు వెళ్ళినట్లయితే మనకు రిష్కాస్ ఉండేవి,
బట్ వీ డోంట్ హ్యావ్ రైట్ నౌ. అర్థమైందండి? రిక్షాలు ఉండేది కానీ ఇప్పటి లేదు, ఇప్పుడు మనకు ఆటోస్ ఉన్నాయి. ఇఫ్ యూ జస్ట్ గో బ్యాక్ కొంచెం ఓల్డ్ సైడ్ వెళ్ళండి, మనకు ఎస్టీడీ బూత్స్, 1 రూపీ కాయిన్ ఫోన్స్ ఉండేవి కానీ ఇప్పట్లో ఉన్నాయా? వీ డోంట్ హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. ఇన్ ద సేమ్ వే ఎప్పుడైతే మనకు కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి కంప్లీట్గా మారిపోయింది. జాబ్స్ కూడా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తున్నారు. అర్థమైందా? అంటే రిమోట్ ఏరియాస్ లైవ్ ఆన్లైన్ చేయండి అని ఇచ్చేస్తున్నారు డైరెక్ట్గా. సో అలాంటప్పుడు కోర్సెస్ ఎందుకు ఆన్లైన్ కాకూడదు? అక్కడి నుంచి మీరు ఉంటారు, ఇక్కడ నేను ఉంటాను. సో డైరెక్ట్గా లైవ్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రతి ఒక్క పాయింట్ మీతో ఇక్కడ నుంచి షేర్ చేయబోతున్నాం. టెక్నికల్ సైడ్లో ఇంటర్వ్యూస్ ఏ విధంగా మిమ్మల్ని పోస్ట్ చేయబోతున్నారు, సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కోర్స్ డ్యూరేషన్ ఇట్ మైట్ బి 2 to 3 months ఉంటుందండి. మరి ఎవరు జాయిన్ కావచ్చు? మీ ఇష్టం. మీరు ఎవరైనా కావచ్చు, మీరు స్టూడెంట్ కావచ్చు, మీ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ కావచ్చు, ఎనీ బీటెక్ కావచ్చు, మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కావచ్చు, గ్రాడ్యుయేట్ కావచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, మీరు నాన్ ఐటీ కావచ్చు. మీకు జస్ట్ నేర్చుకోవాలా అని మైండ్లో ఉందా? యూ జస్ట్ కమ్ ఆన్లైన్. ఐఎమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ యూ. దిస్ ఈజ్ సాదక్, ద కార్పొరేట్ ట్రైనర్, ద ఆర్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ఎస్ గైస్, ఏదో పాయింట్ టు పాయింట్ చెప్పేసాము అయిపోయింది, ఇలా ఏమి ఉండదండి మన కాన్సెప్ట్. ఓకేనా? ఏదన్నా ఒక పాయింట్ తీసుకున్నట్లయితే దాని యొక్క డీపర్ లెవెల్లో వెళ్ళేసి అగైన్ మనం అక్కడి నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అనేది మీకు చాలా ఈజీ అనమాట. ఇఫ్ యూ జస్ట్ గో విత్ టెక్నికల్ రౌండ్స్ చాలా ఈజీగా మీరు సబ్జెక్ట్లో క్రాక్ చేసేయచ్చు. దెన్ ఇక్కడ మనం లైవ్ చెప్పబోయే కాన్సెప్ట్స్ ఏంటంటే ఇట్స్ ఏ పైథాన్ ఫర్ డేటా సైన్స్. దట్ ఈస్ నథింగ్ బట్ NumPy, Pandas, Matplotlib అండ్ సో అని కొన్ని లైబ్రరీస్ మనకు వస్తాయన్నమాట. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ ఏ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను మీకు కోర్ పైథాన్ ప్రోగ్రామింగ్, అడ్వాన్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేను మీకు మన యాప్ ఉంది, ఎప్పుడైతే మీరు కోర్స్ ఎన్రోల్ అవుతారో దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు నేను ఇచ్చేస్తాను. అది మీరు ఎప్పుడైనా 24/7 వాచ్ చేయొచ్చు. అర్థమైందా? కానీ డైలీ క్లాసెస్ మనకు లైవ్ ఉంటాయి. ఐ హోప్ యూ గాట్ దీస్ థింగ్స్. ఎప్పుడైతే క్లాస్ అయిపోతుందో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ క్లాస్ ఐ విల్ సెండ్ యూ ద సాఫ్ట్ కాపీ టు యూ. అర్థమైందా? సో మరి మనం క్లాస్తో మీట్ అవుతాం గైస్. ఫీల్ అయినంత వరకు ఈ పాయింట్ అందరు మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో మరి మనం క్లాస్తో మీట్ అవుతాం. థ్యాంక్ యూ ఆల్.